రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా, పాకిస్తాన్లో ఇప్పటికే రెండు ప్రధానమైనటువంటి రాష్ట్రాల్లో పూర్తి స్థాయి వేర్పాటువాద ఉద్యమాలు నడుస్తున్నాయి. బలూచిస్తాన్ వేరైపోతానంటోంది. 95% బలూచిస్తాన్ ఈరోజు పాకిస్తాన్ కంట్రోల్లో లేదు. అదేవిధంగా ఖైబర్ పఖ్తూన్వాలో తెహరీక్ తాలిబాన్ పాకిస్తాన్ సైన్యము దాదాపుగా అక్కడ నిలువ నీడ లేకుండా చేసింది. సైన్యం పారిపోయి వస్తుంది. ఖుర్రం ఏజెన్సీ కావచ్చు, నుదేర్ కావచ్చు, ఇటువంటి అనేక ప్రదేశాల నుంచి సైన్యం పారిపోయి వచ్చింది. 10 నెలలుగా అక్కడికి సైన్యం వెళ్ళడానికి వీల్లేని పరిస్థితి ఉంది. పాకాక్రమిత జమ్మూ కాశ్మీర్, గిల్గిట్ బల్టిస్తాన్లలో కూడాను తిరుగుబాటు వస్తోంది. ఇవన్నీ కూడాను పాకిస్తాన్ నుంచి వేరవుదామని, భారతదేశంలో కలుద్దామని జరుగుతున్నటువంటి ఉద్యమాలు కాకపోయినా పాకిస్తాన్ మ్యాప్ పాకిస్తాన్గా ఉండే పరిస్థితి లేని రోజు అంత దూరంలో లేదని చెప్పేటటువంటి ఉద్యమాలు. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి పాకిస్తాన్ నుంచి ఈ భాగాలు వేరైపోవచ్చు. అవి స్వతంత్ర దేశాలుగా ఉంటాయా, భారత్తో కలుస్తాయా, లేదా పాకిస్తాన్లో ఆటోనామస్ ప్రాంతాలుగా ఉంటాయా, ఈరోజు చెప్పడం కష్టం. ఇప్పుడు వీటన్నిటికీ ఇంకొక రాష్ట్రం తోడైంది. అది సింధ్ ప్రాంతము. నిజానికి ఈ సింధ్ ప్రాంతంలో మా సొంత దేశము మాకు ఇచ్చేయాలి అని చెప్పి సింధు దేశ్ ఉద్యమం నడుస్తుంది. వాళ్ళు వాడుతున్నటువంటి పదము సింధు దేశ్. సింధు దేశ్ అన్నటువంటి పేరు ఈ రెండు పదాలు, సింధు సంస్కృత పదము, దేశ సంస్కృత పదము, పూర్తి ముస్లిం జనాభా ఉన్నటువంటి, అత్యధిక ముస్లిం జనాభా ఉన్నటువంటి సింధు ప్రాంతంలో 1971-78 వరకు కూడాను వేర్పాటువాదము బలహీనంగా ఉన్నటువంటి సింధులో ఈరోజు మాకు సింధుకి స్వతంత్రం ఇచ్చేయండి, మమ్మల్ని వదిలిపెట్టండి అని ఉద్యమం జరుగుతోంది. తాజాగా డిసెంబర్ మొదటి ఆదివారం సింధ్ ప్రాంతంలో ప్రతి సంవత్సరము డిసెంబర్ తొలి ఆదివారం నాడు సింధ్ కల్చరల్ డే జరుపుతారు. ఇది చాలా ఆసక్తికరమైనటువంటి పండగ. మా సంస్కృతి, మా సభ్యతను కాపాడుకోవాలి, దానికోసం ఈ పండగ. అంటే మాది ఉర్దూ సంస్కృతి కాదు, మాది ముస్లిం సంస్కృతి కాదు, మాది పంజాబీల సంస్కృతిని మా మీద రుద్దొద్దు, యూపీ బీహార్ల నుంచి వచ్చినటువంటి మొహాజిర్ల సంస్కృతి మా మీద రుద్దొద్దు. సింధ్ సంస్కృతి 5000 సంవత్సరాలకు చెందినటువంటి సంస్కృతి. మహాభారత కాలం నుంచి సింధు దేశము వేరు. సింధు దేశం నుంచే సింధు నది వల్ల సింధు దేశం వచ్చింది. సింధు దేశం నుంచే హింద్ అన్న పదం వచ్చింది అన్నటువంటి వాదన ఈ సింధ్ కల్చర్ డేకి పునాది. సింధ్ కల్చర్ డే నాడు సింధీ ప్రజలందరూ కూడాను అజ్రక్ అంటే సింధుకి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి అద్దకము, అల్లికలతో కూడినటువంటి వస్త్రాలు ఉంటాయి. అదేవిధంగా సింధీ టోపీ ఉంటుంది. సింధీ టోపీ గుండ్రంగా ఉండడమే కాకుండా ఈ ప్రాంతంలో ఒక ఆర్చ్ వచ్చినట్టుగా ఉంటుంది. ముందు భాగంలో ఈ రకంగా ఒక ఆర్చ్ ఉన్నట్టుగా ఉంటుంది సింధీ టోపీ. అది ఇంటర్నెట్లో కొడితే సింధీ టోపీని చూసుకోవచ్చు. ఈ సింధీ టోపీని, అజ్రక్ని ధరించి సింధీ నృత్యాలు చేస్తూ, సింధీ పాటలు పాడుతూ సింధీ కల్చర్ కోసం జరిగే పండగ. 2009లో ఇది ప్రారంభమైనప్పుడు దీని పేరు సింధీ టోపీ డే. ఆ రోజు తప్పనిసరిగా సింధీ టోపీ పెట్టుకోవాలని చెప్పి మొదలైంది 2009లో. ఇప్పుడు ఇది సింధీ కల్చర్ డే అయింది, సింధ్ కల్చర్ డే అయింది. వాస్తవానికి ఈసారి మాకు స్వతంత్రమే ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. దీనికి నాయకత్వం వహించినటువంటి సంస్థ పేరు జియసింధ్ ముత్తాహిదా మహజ్. ముత్తాహిదా అంటే వాస్తవానికి యునైటెడ్ అని అర్థము, మహజ్ అంటే ఫ్రంట్ అని అర్థము, జియసింధ్ అంటే సింధుకి జయకారము చేసేటటువంటి ప్రజల యొక్క ఉమ్మడి వేదిక అన్నటువంటి అర్థం మనం తెలుగులో చెప్పుకోవచ్చును. దీనిని ఇది ప్రతి సంవత్సరము సింధీ కల్చర్ డే చేస్తుంది. వీళ్ళకు ఒక స్లోగన్ కూడా ఉంది, సింధ్ జో జమాలో అంటారు. జమాలో అనేది అరబిక్ పదము. జమాలో అంటే అందమైన అని అర్థము. సింధ్ జో జమాలో అంటే అందమైనటువంటి సింధ్ అన్నటువంటి నినాదం ఇస్తారు. సింధ్ జో జమాలో, సింధ్ జో జమాలో అని చెప్పి నినాదాలు ఇస్తారు. ఈసారి అది హింసాత్మకమైంది.
మా దేశం మాకు ఇచ్చేయండి, మాకు పాకిస్తాన్తో సంబంధం లేదు, మా నీళ్లు మాకు ఇవ్వండి, మా సింధీ కల్చర్ని మేము కాపాడుకుంటాం, మాకు స్వాతంత్రం ఇవ్వమని చెప్పారు. దాంతో పోలీసులు, భద్రతా దళాలు వీళ్ళ మీద కాల్పులు జరిపారు. కొందరు చనిపోయారు, చాలామంది గాయపడ్డారు, పోలీసులకు కూడా గాయాలు తగిలినాయి. మొత్తం మీద సింధ్ ప్రస్తుతము అట్టుడుకుతోంది. ఈ జిఎస్ సింధ్ ముత్తాహిదా మహజ్ నాయకుడి పేరు షఫీ బుఫాత్. ఆయన సింధ్ నుంచి పారిపోయి పాకిస్తాన్లో ఉంటాడు. ఈ షఫీ బుఫాత్ అయితే ఏకంగా ఐక్యరాజ్య సమితికి వెళ్ళి మాకు స్వాతంత్రం ఇచ్చేయాలి, మాది సొంత దేశం, మాది వేరే దేశం, మాకు స్వాతంత్రం ఇవ్వండి అని అప్పీల్ చేశారు. అల్తాఫ్ హుస్సేన్ అని చెప్పి MQM అనే సంస్థ ఉండేది, ముత్తాహిదా కౌమీ మొహాజిర్ కౌమీ మూవ్మెంట్ అనే సంస్థ. ఇది మొహాజిర్లు అంటే భారతదేశం నుంచి పాకిస్తాన్కి వెళ్ళినవాడు. ముస్లిం లీగులో పోరాడి మాకు పాకిస్తాన్ కావాలని అని యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బెంగాల్ వంటి ప్రాంతాల నుంచి వెళ్ళిన వాళ్ళని మొహాజిర్లు అంటే వలస వచ్చిన వాళ్ళు అని అవమానకరమైనటువంటి పదం, లేదా కొంత గౌరవప్రదంగా అంటే హజ్కి వెళ్ళేటటువంటి వాడు మొహాజిర్ అన్న అర్థం కూడా వస్తుంది. అయితే పాకిస్తాన్లో మొహాజిర్ అనేది ముఖ్యంగా సింధు ప్రాంతంలో ఒక తిట్టు. ఈ మొహాజిర్లని కరాచీలో, హైదరాబాదులో, ల్యారీలో సెటిల్ చేశారు. దీనివల్ల అక్కడ జనాభా సంతులనం మారిపోయి సింధీలు ఎన్నికల్లో ఓడిపోయి మొహాజిర్లు గెలిచేటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళ నాయకుడు అల్తాఫ్ హుస్సేన్ కూడా 18th అమెండ్మెంట్ పాకిస్తాన్ రాజ్యాంగంలో రాష్ట్రాలకు స్వేచ్ఛనిస్తూ చాలా రకాల అధికారాల్ని ధారాదత్తం చేస్తూ చేసినటువంటి అమెండ్మెంట్ ప్రకారం సింధు వేరైపోవచ్చు అని చెప్పి వాదిస్తున్నారు. అంటే నిన్నటి వరకు కొట్టుకున్న షఫీ బుఫాత్, అల్తాఫ్ హుస్సేన్లు ఈరోజు మా సింధు మాకు ఇచ్చేయండి అని చెప్పి అడుగుతున్నారు. పాకిస్తాన్లో వాస్తవానికి సింధ్ ప్రాంతము, సింధులో ఉన్నటువంటి కరాచీ మొత్తం పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థలో 50% జీడిపి ఒక్క సింధ్లోని కరాచీ నగరం నుంచే వస్తుంది. అదే వాళ్ళకున్న ఏకైక అతిపెద్ద పోర్ట్. కాబట్టి కరాచీ ఎదగకుండా ఈ మొహాజిర్లను తెచ్చి మొహాజిర్లు వర్సెస్ సింధీలు చేయటం జరిగింది. సింధు నది జలాల్ని పంజాబ్కి పరిమితం చేసి సింధ్ అంతా కూడాను చౌడు నేలలుగా మారడం జరిగింది. ల్యారీ వంటి ప్రాంతాలలో ఇప్పుడు దురంధర్ సినిమాలో ఈ ల్యారీ గురించి చాలా విస్తృతంగా చూపించారు. ఈ ల్యారీ ప్రాంతంలో గ్యాంగ్ వార్స్ పెంచి స్మగ్లర్లు ఇటువంటి మాఫియాలను పెంచడం ద్వారా ప్రజాశాంతిని పూర్తిగా భగ్నం చేయడం జరిగింది. దాంతో అక్కడి ప్రజలు ఇప్పుడు మా దేశం మాకిచ్చి మమ్మల్ని వదిలిపోండి బాబు అని చెప్పి పంజాబ్ ప్రభుత్వం, అంటే పాకిస్తాన్ ప్రభుత్వం అంటే పంజాబ్ ప్రభుత్వమే, దాన్ని హెచ్చరిస్తున్నారు. అందుకే సింధు దేశ్ ఉద్యమం చాలా వేగం పుంజుకుంది. వాస్తవానికి సింధు దేశ్ ఉద్యమం 1967లో ప్రారంభమైంది. జిఎస్ సింధ్ మూవ్మెంట్ అంటారు దీన్ని ప్రారంభించిన వ్యక్తి పేరు GM సయీద్. ఈ GM సయీద్కి చాలా ఆసక్తికరమైన చరిత్ర. 1947లో సింధు భారత్లో ఉండాలా, పాకిస్తాన్లో ఉండాలా అన్నప్పుడు సమానంగా ఓట్లు పడ్డాయి. ఈ GM సయీద్ అప్పుడు స్పీకర్ స్థానంలో ఉండి తన కాస్టింగ్ ఓటు వేయడం ద్వారా పాకిస్తాన్కి తీసుకెళ్ళాడు. ఇతని ఒక్క ఓటు సింధుని పాకిస్తాన్లోకి తీసుకెళ్ళింది. పాకిస్తాన్లోకి వెళ్ళిన తరువాత మొట్టమొదట మాకు స్వతంత్రం కావాలన్నది బెంగాలీల కన్నా, అంటే తూర్పు పాకిస్తాన్ కన్నా ముందు GM సయీద్. అందుకని ఆయనని జైల్లో పెట్టారు. జీవితపు చరమాంకంలో ఆయనకు భారతదేశంలో పర్యటించే అవకాశాన్ని కల్పించారు. ఆయన బోరున ఏడుస్తూ నేను పొరపాటు చేశాను, పాకిస్తాన్ని ఏర్పాటు చేసి సింధుని పాకిస్తాన్లో కలిపి అని చెప్పి ఏడ్చాడు. ఈ మధ్య చనిపోయారు ఆయన GM సయీద్. కాబట్టి వాస్తవానికి సింధు దేశ ఉద్యమం ఏదైతే ఉందో ఈ ఉద్యమము పాకిస్తాన్ని ఏర్పాటు చేసినటువంటి నాయకుడి నుంచి ప్రారంభమైంది. ఇప్పుడు మా స్వతంత్రం మాకు కావాలని చెప్పి బలూచులతో పాటు, KPKతో పాటు, గిల్గిట్ బల్టిస్తాన్తో పాటు సింధ్ కూడా గళం కలిపింది. వీళ్ళు భారత్లో కలుస్తామని చెప్పడం లేదు, కానీ పాకిస్తాన్ మ్యాప్ని మార్చేసేటటువంటి పరిస్థితిని మాత్రం తెచ్చేటట్టున్నారు. మన రాజ్నాథ్ సింగ్ ఇటీవలే అన్నట్టు రానున్న రోజుల్లో పాకిస్తాన్ మ్యాప్ మారినా కూడా మనము ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.